నమస్తే, నేను మీ మధు. వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా రాప్తారు పర్యటనకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఇటీవలే ప్రత్యర్థుల దాడిలో చనిపోయిన వైసీపీ కార్యకర్త కురబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ అక్కడికి వచ్చారు. అయితే ఈ సందర్భంగా హెలికాప్టర్ పాపిరెడ్డిపల్లి సమీపంలోని మద్దుకుంట వద్ద ల్యాండింగ్ అయ్యిందన్నమాట. అయితే అక్కడ జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గం మీద పాపిరెడ్డిపల్లికి చేరుకున్నారు. లింగమయ్య కుటుంబ పరామర్శను పూర్తి చేసుకున్న ఆయన రోడ్డు మార్గం మీదగానే బెంగళూరుకి వెళ్లిపోయారు. వాస్తవానికి వచ్చిన హెలికాప్టర్ ద్వారానే జగన్ తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. అయితే పరిస్థితులు అందుకు సహకరించలేదు. ఇందుకు వైసీపీ శ్రేణుల అత్యుత్సాహమే కారణమని కూడా చెప్పాలి. అయితే జగన్ కు క్రౌడ్ పుల్లర్ గా పేరుంది. అయితే జగన్ ఎక్కడికి వెళ్ళినా కూడా జనం ఆయనను చూసేందుకు ఎగబడతారు. ఇక టీడీపీకి కంచుకోటగా ఉండడమే కాకుండా మాజీ మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గమైన రాప్తాడుకు జగన్ వస్తున్నారంటే తమ బలాన్ని నిరూపించుకునేందుకు వైసీపీ కీలక నేతలు భారీ ఎత్తున జనాన్ని కూడా సమీకరించారు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వస్తుంటే అదేదో విజయోత్సవ సభ అయినట్టుగా కదలి రండి అంటూ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అయితే అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో రాప్తాడు నుంచే కాకుండా పొరుగు నియోజకవర్గాల నుంచి కూడా జనం భారీ సంఖ్యలోనే పాపిరెడ్డిపల్లికి అక్కడికి చేరుకున్నారు. అయితే భద్రతా కారణాల రీత్యా జనాన్ని పోలీసులు అదుపు చేసేందుకు యత్నిస్తే జగన్ ను ఇలా అడ్డుకుంటారేంటంటూ వైసీపీ నేతల నుంచి నిరసనలు ఒక రేంజ్ లో వ్యక్తమయ్యాయి. అయితే ఫలితంగా పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. జగన్ హెలికాప్టర్ దిగేందుకు మద్దికుంట వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు జనం భారీ ఎత్తున అయితే తరలి రావడం జరిగింది. ఈ సందర్భంగా జగన్ అలా హెలికాప్టర్ దిగారో లేదో వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా ఎగబడిపోయారు. దీంతో అక్కడ తొక్కిసలాట బాగానే చోటు చేసుకుంది. ఎలాగోలా పోలీసులు జగన్ ని అక్కడి నుంచి కారెక్కించి పాపిరెడ్డిపల్లికి పంపించగా హెలికాప్టర్ పైకి ఎక్కిన వైసీపీ శ్రేణులు దానిని ఎక్కి తొక్కి నానా రచ్చ చేశారు. పోలీసులు నిలువరించేకు యత్నం చేసినా సరే ఒకేసారి వందల మంది దూసుకురావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఫలితంగా హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిపోయింది. దీనిని గమనించిన పైలట్ విండ్ షీల్డ్ పగిలిన కారణంగా హెలికాప్టర్లో తిరుగు ప్రయాణం సాధ్యం కాదని జగన్ కు అక్కడ తేల్చి చెప్పేశారు పైలట్. దీంతో చేసేది లేక జగన్ ఇక రోడ్డు మార్గం మీదగానే బెంగళూరు వెళ్ళిపోయారు. అయితే అదేదో పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిపోయిందంటూ వైసీపీ నేతలు ప్రచారం చేయడం అయితే ఇక్కడ గమనార్హమని చెప్పొచ్చు. అయితే ఇక్కడ చూస్తే ఇప్పుడు ఎవరి తప్పు అంటారు? పోలీసులది తప్పు అంటారా? అక్కడికి వచ్చిన తల్లిలో వచ్చిన జనంది తప్పు అంటారా? లేకపోతే పైలట్ ని హెలికాప్టర్ ని అక్కడ నిర్లక్ష్యంగా వదిలేసిన జగన్ ది తప్పు అంటారా? మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి.